హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న గుండె వ్లాగ్స్. ఈరోజు శనగపప్పు క్యాబేజీ కర్రీ చేస్తున్నానండి. ఎలా చేస్తానో చూడండి. ఫస్ట్ అయితే శనగపప్పును ఉడకబెట్టుకోవాలండి. క్యాబేజీ, ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకున్నాక పోపు దినుసులు వేసుకోవాలండి. వేసుకున్నాక ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసుకొని ఒకసారి మంచిగా కర్రీ పెట్టినాక అందులోనే కొంచెం సాల్ట్ వేసి ఆనియన్స్ని ఉడికించుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకున్నాక మంచిగా ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం ఫస్టే ఉడికించుకున్న శనగపప్పును అందులో వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకున్నాక అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని కూడా వేసుకోవాలండి. క్యాబేజీని వేసుకొని రెండింటిని మంచిగా ఉడికించుకున్నాక రెండింటిని మంచిగా మిక్స్ చేసి ఉడికించుకోవాలండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఉడికించుకున్నాక అందులోనే తగినంత కారం వేసుకోవాలండి. కారం వేసుకొని తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకున్నారంటే నిజంగా అండి చాలా 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 టేస్టీగా ఉంటుందండి క్యాబేజీ శనగపప్పు. ఎవరైనా ట్రై చేయకపోతే ఇలాగా ట్రై చేయండి. కొన్ని వాటర్ వేసుకొని ఉడికించుకుంటే చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.